ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు 2024 ఏప్రిల్ 30న మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది. పలు కీలకమైన హామీలతో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మేనిఫెస్టో 2024ను రూపొందించారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పింఛన్లు, మహిళలకు పథకాలపై ఫోకస్ పెట్టారు. మెగా డిఎస్సిపై మొదటి సంతకం, సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు పింఛన్ 6,000 రూపాయలకు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే 4,000 రూపాయల పింఛను, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున భృతి, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు, రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం, వాలంటీర్ గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంపు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం నిర్మాణం, ఇసుక ఉచితం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీరు సరఫరా, భూ హక్కు చట్టం రద్దు, కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు అందజేత, విదేశీ విద్య పథకం పునరుద్ధరణ, పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం, నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ, ఆక్వా రైతులకు 1.50K యూనిట్ విద్యుత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పథకాల పునరుద్ధరణ, చేనేతకు ప్రత్యేక విధానాలు, పథకాలు, ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల గౌరవ వేతనం, మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం, 217 జీవో రద్దుకు హామీ, బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం, స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుందాం, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, కళలకు రెక్కల పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలకు 10 లక్షల రూపాయల రాయితీ, ఎన్డీఏ తెచ్చిన 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్ల రూపాయల ఖర్చు, ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం, అవుట్ సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం, కాపు సంక్షేమం కోసం 15,000 రూపాయల కోట్ల ఖర్చు చేస్తాం, ఆదరణ పథకం కింద ఏటా 5,000 రూపాయల కోట్లతో పరికరాలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం, ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇల్లు కట్టించి ఇస్తాం, దోబీ ఘాట్లలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గీతా కార్మికులకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్లు, వడ్డెరలకు కార్విల్లో 15% రిజర్వేషన్లు, రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు. టీడీపీ అధినేత చంద్రబాబు 11 నెలల క్రితమే రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలు జోడించారు. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు ఖాయమయ్యాక 3 పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేశారు. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తామంటూ ఈ మేనిఫెస్టోను రూపొందించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మరికొన్ని కొత్త పథకాలను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. 2014-2019 మధ్య టీడీపీ కొన్ని పథకాలను అమలు చేసింది. అయితే వాటిలో నిలిచిపోయిన వాటిని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు వంటివి ఉన్నాయి. టీడీపీ గతంలో ప్రకటించిన సూపర్ 6 ను ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రింట్, టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనల రూపంలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.